శ్రీ మాత్రే నమః. ఈరోజు తెలియజేసేటువంటి అంశము సహజంగా సర్వసాధారణంగా జరిగేవన్నమాట. మన గృహంలో అంటే మన ఇంట్లో ఇలా పాటిస్తే బాగుంటుంది, ఇది పాటించకపోతే మంచిది అని చెప్పేసి కొంచెం తెలియచేయటం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే పాటించకూడనివి అన్నప్పుడు సహజంగా ఎక్కువ మందిలో అన్నమాట ఈ తలని ఇలా చేతులతోటి ఇలా గోకోవటం, ఇంకా కొంతమంది రెండు చేతులతోటి అంటుంటారు, రెండు చేతులతోటి కూడా ఇలా గోకేస్తూ ఉంటారు. వాస్తవంగా అది చాలా పెద్ద తప్పు, మహా దరిద్రం కూడా, అదొకటి చాలా దరిద్రం. ఇంకా కొంతమంది ఎక్కడంటే అక్కడ ఇలా అనుకుంటూ ఉంటారు, చేతిలో ఏమైనా వచ్చిందేమో అని గోర్లతో ఇలా అనేస్తూ ఉంటారు, పెయిన్ వచ్చిందేమో ఏమో అనేసి, అదొకటి మహాపరాధం. ఆ తర్వాత ఇంకా కొంతమంది సహజంగా ఈ గోర్లు కొరుకుతూ ఉంటారు, నెయిల్ ఇలా ఇలా ఎక్కువగా కొరుకుతూ ఉంటారు. అది చాలా దరిద్రము, చాలా చాలా దరిద్రం. నెయిల్ కొరికేస్తుంటారు. సహజంగా పెద్దవాళ్ళు ఏం చెప్పాడంటే గోర్లు కత్తిరించిన తర్వాత దాన్ని తొక్కని ప్రదేశంలో పడేయాలి అని. కానీ కొంతమంది ఇలా కొరుకుతుంటే పుత్వాన్ని మేస్తుంటారు, మహా అపరాధం అది. మరొకటి కూడా ఏంటంటే వాళ్ళకు కూడా తెలుసో తెలియకో కడుపులోకి మింగితే కూడా ప్రమాదమే. అలా కొంతమంది. ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు అలవాటు ఉంటే కనుక చిన్నపిల్లలు కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు తల్లికో తండ్రికో అలవాటు ఉంటే పిల్లలు కూడా అది ఫాలో అవుతుంటారు, నేర్చుకుంటారు. మనం చెప్పిన దానికంటే పిల్లలు చూసి నేర్చుకోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని గోర్లు కత్తిరించుకోవటము అన్నప్పుడు నేను ఇంతకు పూర్వం కూడా చాలాసార్లు తెలియజేశాను, శనివారం నాడు కత్తిరించుకుంటే మంచిది అని చెప్పేసి. ఎప్పుడైనా నెయిల్స్ కట్ చేసుకోవటం సహజంగా ఆదివారం అనుకుంటారు, కానీ ఆదివారం కంటే శనివారం కత్తిరించుకుంటే మంచిది, లేదా సోమవారం నాడు కత్తిరించుకుంటే ఒకటి చాలా మంచిది. అలా ఏంటంటే కొన్ని ఇవి పాటిస్తే మంచిది అని చెప్పేసి తెలియచేయటం అనేది జరుగుతుంది. మరొకటి కూడా ఆ తర్వాత మరొకటి కూడా ఏంటంటే స్నానం చేయటం విషయానికి వచ్చేసరికి కూడా ఎప్పుడో ఒకప్పుడు చేద్దాంలే అన్నట్టుగా కూడా చాలామంది ఉంటుంటారు. అది చాలా తప్పు. బ్రష్ చేసుకున్న వెంటనే స్నానం చేసి రావటం చాలా మంచిది, చాలా మంచిది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా సరే స్త్రీలు అన్నమాట, వాళ్ళు ఇప్పుడు స్నానం చేసి వచ్చిన తర్వాతనే స్టవ్ వెలిగించటము అనేది చాలా మంచిది. ఎప్పుడంటే అప్పుడు స్టవ్ వెలిగించడం అని కాకుండా పొద్దున్నే బ్రష్ చేసుకొని చక్కగా స్నానం చేసి వచ్చి ఆ తర్వాత వంటగట్టు తుడుచుకున్నా స్టవ్ తుడుచుకున్నా చాలామంది ఎలా భావిస్తారంటే ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంట్లో పనులు చేస్తే తర్వాత మళ్ళీ చేయాలి కదా అని. ఆ తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు, డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంకోసారి చేయాలనిపిస్తే చేయొచ్చు, కానీ పొద్దునే మాత్రం తప్పనిసరిగా అన్నమాట బ్రష్ చేసుకున్న వెంటనే స్నానం చేసి రావాలి. ఆ తర్వాత ఒకవేళ ఇల్లు చిమ్ముకున్నా బయట ఏదన్నా తుడవాల్సి వచ్చినా ఏం పర్వాలేదు, ఇంకొకసారి చేయొచ్చు, తప్పేముంది. కానీ ఎందుకోసం చెప్తున్నానంటే ఆ స్టవ్ తుడిచిన తర్వాత మొట్టమొదటి పాలు కాగబెట్టడము అనేది మంచి పద్ధతి. ఫస్ట్ ఓం ప్రథమం పాలు కాగబెట్టాలి. ఆ తర్వాత ఇక రొటీన్ మనకి పిల్లలకి అవి కలిపేయటము, పెద్దవాళ్ళు టీలు కాఫీలు, కుక్కర్ పెట్టుకోవటం. కొంతమందికి షిఫ్ట్లు ఉంటుంటాయి, ఫస్ట్ షిఫ్ట్ అని ఇప్పుడు తెల్లవారుజాము లేవాలి, కుక్కర్లు పెట్టుకుంటుంటారు, వంట చేసుకోవాలి, టిఫిన్ చేసుకోవాలి, హడావిడి 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 సహజంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మన కుక్కర్ పెట్టినా కూరగాయలు కట్ చేసుకున్నా అలా ఆ పని చేసేటప్పుడు ఏంటంటే స్నానం చేసి ఉంటే కనుక ఏదో ఒక మంత్రజపాన్ని అనుకుంటూ మనం వర్క్ చేసుకోవచ్చు. ఏదో ఒక మంత్రజపం, వాళ్ళ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, ఎవరైనా ఏదైనా ఒక మంత్రజపాన్ని చక్కగా అనుకుంటూ చేస్తే ఆ అంటే వండేటప్పుడు ఏమవుతుందంటే అది వైబ్రేషన్ అంటారు, అది వైబ్రేట్ అయ్యి తిన్నటువంటి వాళ్ళకి కూడా మంచి ఆరోగ్య వృద్ధి అనేది ఉంటుంది, చాలా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. డబ్బులు పెట్టి మనం ఏమైనా కొనచ్చేమో కానీ ఈ మనశ్శాంతి అనేది దొరకదు. ఆరోగ్యము అనేది ఇంపార్టెంటు. కుటుంబంలో ప్రశాంత వాతావరణము అనేది ఉంటుంది. ఫస్ట్ ఎవరైనా సరే ఇంతకు మునుపు మెయింటైన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో కనుక చూస్తే బ్రష్ చేసుకున్న వెంటనే ముందు స్నానం చేసి వచ్చేసేయండి. లేడీస్ తప్పనిసరిగా స్నానం చేసి రండి. రాగానే నాకు దేవుడి దగ్గర దీపారాధన అలవాటమ్మా, మరి ఇల్లు చూడవను కదా, ఏం చేయాలి, చెద్దురు కానీ టెన్షన్ పడకండి.
మీ పూజా మందిరం వరకు మీరు శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకొని తర్వాత మీరు ఆ మంత్రజపాలు వర్క్ చేసుకుంటూ మంత్రజపాలు చేసుకోండి. అది వైబ్రేట్ అవుతుంది. మనస్ఫూర్తిగా చెప్తారు, అది వైబ్రేషన్స్ చాలా చాలా మంచిది, చాలా మంచిది. లలితా సహస్రనామాలు నోటికి వచ్చనుకోండి, శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, అలా లలితా సహస్రనామాలు చక్కగా చదువుకుంటూనే చేయండి. లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ చేయండి. మీకు ఏదైతే అలవాటో, మీకు ఇష్టదైవమో చక్కగా చేస్తూ చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్య వృద్ధి అనేది ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ టిఫిన్ చేయటం కావచ్చు, భోజనం చేయటం విషయంగా కావచ్చు. ఎక్కడంటే అక్కడ కూర్చొని నిదానంగా ఇలా తిందాంలే స్లోగా అప్పుడొకటి ఇప్పుడొకసారి బెడ్ మీద కూర్చొని అలా కాకుండా ఒక పద్ధతిగా కూర్చొని, వెనకట్లో అయితే కాళ్ళు కడుక్కొని వచ్చేవాడు. కాళ్ళు కడుక్కొని ఆ కాళ్ళు అంటే ఆరకముందే తడి కాళ్ళతోటే కూర్చొని బాస్పెట్లు వేసుకొని తినేవాళ్ళు. అది శాస్త్రం. అలా తినేవాడు. సరే ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి, టీపాయలు వచ్చినాయి, టేబుల్ మెట్లు వచ్చినాయి. పోనీ అది ఒకడు కాళ్ళు కడుక్కొని వచ్చి అలా కూర్చొని చేయటం చాలా మంచిది. ఇలా బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు. అలా భోజనం చేసేటప్పుడు మాత్రం వీలైనంత వరకు, ఇప్పుడు రాత్రిపూట భోజనం అనుకోండి, కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక కాకుండా ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎదురు చూడాలి అనేటువంటి ప్రేమలు పెరుగుతాయి. అయ్యో ఇంకా పెద్దమ్మాయి రాలేదే, చిన్నోడు రాలేదే, ఇంకా నాన్న ఇంకా రాలేదే, ఇలాంటి ప్రేమలు ఎఫెక్షన్స్ అనేది పెరుగుతాయి. పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబంలో చెప్పుకుంటారు, మా అమ్మ నాన్న మేము మాకు అందరం కలిసి తినేవాళ్ళము అని. ఆ విధంగా అందరూ కలిసి కూర్చొని తినడానికి రాత్రిపూట ప్రయత్నం చేయండి. ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎవరి డ్యూటీలు వాళ్ళు, కాలేజీలు, ఉద్యోగాలు, హడావిడి. కనీసం రాత్రిపూటైనా సరే అందరూ కలిసి భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. మోరోవర్ మరొకటి ఇంపార్టెంట్ తెలియజేసేది ఏంటంటే, భోజనం చేసేటప్పుడు ఏ టాపిక్స్ మాట్లాడుకోవద్దు. ఏదైనా టాపిక్ మనం మాట్లాడితే కనుక మాట పెరిగి మాట మీద మాట వచ్చి మా కంచాలు కూడా విసిరిగొట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. గిన్నెలో కంచాలో విసిరిగొట్టి లేకపోతే అలిగి తినకుండా వెళ్ళిపోవటం, వాళ్ళని బతిమిలాడటం. అందుకోసం అని చెప్పేసి తినేటప్పుడు మౌనంగా తినాలి అని చెప్పారు పెద్దవాళ్ళు. అలా ఏంటంటే భోజనం చేసేప్పుడు మాత్రం ఎవ్వరూ కూడా దయచేసి మాట్లాడుకోవద్దు. ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఏదైనా ఉంటే ప్రశాంతంగా, అంతే తప్పించి ఏ టాపిక్స్ తీసుకురావద్దు. మీ ఆఫీస్ టాపిక్ వద్దు, చుట్టాల టాపిక్ వద్దు, మీ పెళ్ళైనప్పుడు ఏం జరిగిందో టాపిక్ అసలు వద్దు. వీటి వల్ల ఏంటంటే గొడవలు పెరుగుతూ ఉంటాయి. భోజనం సమయంలో మాత్రం ఎవరైనా సరే ప్రశాంతంగా మౌనంగా అన్నమాట భోజనం చేయండి. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోండి. ఒకళ్ళు ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి అంటే ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టాలంటే లోపల పెట్టడము, ఒకళ్ళు బయటికి తీసుకురావటము, లోపల పెట్టడము, ఇలాంటివన్నీ ఏంటంటే మదర్కి హెల్ప్ చేయాలి కూడా, అమ్మకి సహాయం కూడా చేయాలి. నువ్వు చేయాలా నేను చేయాలా అని కాదు, ఎవరైనా సరే మన పని మనం చేసుకోవచ్చు. ఆ విధంగా సహాయం చేయాలి, సపోర్ట్ ఉండాలి. అలా ఏంటంటే ప్రేమలు అనేది పెంచుకోవాలి. బిజీ యుగం ఇది సహజంగా. కానీ ఏంటంటే రాత్రిపూట మాత్రం అవన్నీ మర్చిపోండి, ప్రశాంతంగా ఉండండి. మళ్ళీ నిద్ర లేచిన దగ్గర నుంచి రొటీన్ లైఫ్ కదా మనకి. రాత్రిపూట మాత్రం ప్రశాంతంగా ఉండండి. అప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని పడుకోండి. కాళ్ళు కడుక్కొని చక్కగా కాళ్ళు ఆరే వరకు, అంటే మళ్ళీ తడి కాళ్ళతో బెడ్ ఎక్కకూడదు. అందుకని కాసేపు ఆరిన తర్వాత ప్రశాంతంగా బెడ్ ఎక్కండి, పడుకోండి. ఆ పడుకున్నప్పుడు కూడా చక్కగా ఏదైనా ఒక మంత్ర జపాన్ని అనుకుంటూ పడుకోండి. పసిపిల్లలు చిన్నపిల్లలు ఉన్నారంటే హనుమాన్ చాలీసా చదువుతూ వాడి పిల్లల మీద చెయ్యి వేసి పడుకోండి. పిల్లల్లో భయము అనేది ఉండదు. మనం పెద్దగా కనుక తల్లిదండ్రులు పెద్దగా హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటే పిల్లలకు కూడా చక్కగా త్వరగా వస్తుంది. చిన్నపిల్లలకి వింటే వస్తుంది. ఒక 2-3 సార్లు విన్నారంటే పట్టుకుంటారని. అటువంటి గ్రాస్పింగ్ పవర్ పసిపిల్లల్లో ఎక్కువ ఉంటుంది. అందుకని వాడు వినేలా ఏదైనా ఒక మంత్రం కావచ్చు, హనుమాన్ చాలీసా కావచ్చు, ఏమైనా చక్కగా నేర్పించండి పిల్లలకి. మనం పడుకునేటప్పుడు పిల్లలకి ఏమైనా మనం చెబితే అప్పుడే శ్రద్ధగా వింటారు, ఆలకిస్తారు. అవన్నీ మళ్ళీ మరుసటి రోజు మీకు అప్పచెప్తారు. ఇవన్నీ కూడా ఎందుకు తెలియజేయాల్సి వస్తుందంటే, అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్లో వేరే టాపిక్స్ ఏవైనా సరే నేను చెప్పచ్చు. కానీ నేను మొదటి నుంచి కూడా భక్తి టీవీలో ప్రతి శనివారం ఉదయం లైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను.
అలా ఆ కార్యక్రమంలో కూడా నేను ఎప్పుడు ఏవో ఒకటి తెలియచేస్తుంటాను, మంచి మాట అని చెప్పేసి. చాలామంది కూడా అభిమానంగా చూస్తూ ఉంటారు. ఇవన్నీ మ్యాక్సిమం పీపుల్కి తెలుసు, తెలియక అని కాదు, కానీ అభిమానంగా చాలామంది చూస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటివన్నీ చెప్తే కనీసం కొంతమంది కాకపోతే కొంతమందిలో ఉన్న మార్పు అనేది వస్తున్నది. చాలామంది కూడా తెలియజేశారు నాకు, వాస్తవంగా చాలామంది తెలియజేశారు. అమ్మగారు మీరు చెప్పింది విన్న తర్వాత మేము ఇలా మారాము, ఇంత మునుపు బొట్టు పెట్టుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు కుంకుమ పెట్టుకుంటున్నాం, గాజులు వేసుకుంటున్నాం, పూలు పెట్టుకుంటున్నాం. ఇటువంటివన్నీ కూడా చాలామంది తెలియజేశారు. నేను ఎటైనా ఊరు వెళితే కూడా, ఏ వైజాగ్ అనో, బెంగళూరు అనో, రాజమండ్రి అనో, ఎటైనా నేను అప్పుడప్పుడు పర్యటనలకు వెళుతూ ఉంటాను, విజయవాడను, ఎటైనా సరే ఆ ఊరు వెళ్ళినప్పుడు కూడా చాలామంది కూడా తెలియజేస్తుండేవాడు, అమ్మగారు మీరు చెప్పినవన్నీ ఆ రెమెడీస్ విన్నాను, అవి చేసిన తర్వాత సక్సెస్ అయ్యాము, మిమ్మల్ని చూసి మేము ఇలా నేర్చుకున్నాము, ఇంత మునుపు గాజులు వేసుకునేవాళ్ళం కాదు, ఇప్పుడు మేము వేసుకుంటున్నాము. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొంచెం కొంచెంగా మంచి మార్పులు అనేవి వస్తున్నాయి. ఇవన్నీ కూడా మంచికే కదా దారి తీసేది. సో ఎందువలన తెలియచేయాల్సి వచ్చిందంటే అభిమానుడు చాలామంది కూడా వీక్షిస్తున్నారు. ఫస్ట్ ఫౌండేషన్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటుంది శాస్త్రం. ఇంట్లో ఫస్ట్ ఇల్లు సరిదిద్దుకోవటం చూసుకోండి. ఎవరైనా కావచ్చు, వాడు ఏ రంగంలో ఉన్నవాడైనా కావచ్చు, స్త్రీలు కూడా అన్ని రంగాల్లో కూడా డెవలప్ అవుతున్నారు. కానీ ఇల్లుని దిద్దుకోవాలి. ఫస్ట్ మన ఇల్లు, ఇంటిని చూసుకొని ఆ తర్వాత మీరు బయట ఎక్కడైనా సరే ఏ రంగంలో ఉన్నవాడైనా సరే అందులో రాణించగలుగుతారు. ప్రేమలు అనేవి పెరుగుతాయి. ఏదో కాన్ఫరెన్స్ వచ్చింది, లేట్ అయింది అనుకోండి, ఇంట్లో అయ్యో పిల్లలు వచ్చారా రాలేదా, వాడు భోజనానికి ఎదురు చూస్తుంటారు. మా పిల్లలు కూడా మా అమ్మ ఇంకా రాలేదు, మా నాన్నగారు ఇంకా రాలేదు అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు. వాళ్ళ కోసమైనా అందరూ ఒక చోట చక్కగా ఏకమవుతారు, కలిసి భోజనం చేస్తారు. ఎప్పుడు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ అనేసరికి సహజంగా ఏంటంటే ఇవన్నీ కూడా చాలామంది చెప్పుతుంటారులే అని అనుకుంటారు. కానీ నేను మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నా, ఒక అమ్మగా తెలియచేస్తున్నా. ఈ విధంగా ఏంటంటే మంచి మార్పుల కోసం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే చాలామందిలో కూడా కొన్ని వందల వేల మంది తెలియచేశారు, అమ్మగారు మీరు చెప్పింది విన్న తర్వాత మీరు చెప్పిన అంటే నేను చాలా కూడా ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారము అని చెప్పేసి తెలియచేస్తుంటా. అవి చేసిన తర్వాత సక్సెస్ అయిన వాడు ఉన్నారు, చాలామంది కూడా తెలియజేశారు. సో ఏదైనా ఒక కష్టం ఉన్నది అని అంటే మాత్రం బాధపడద్దు, భయపడద్దు, పర్సనల్గా కలవడానికి ప్రయత్నం చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. తప్పకుండా అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మంచి రెమెడీస్ అనేది రాసివ్వటం జరుగుతుంది. ఇలాంటి ఎన్నెన్నో అన్నమాట. మంచి విషయాల గురించి తెలుసుకోవాలంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.